వెల్కమ్ బ్యాక్. రేపటి నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లోని 12,000 ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మూసీ నది పరివాహక ప్రాంతాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి పొన్నం. మొదటి విడతలో నదీ గర్భంలోని ఆక్రమణలు తొలగిస్తామన్న పొన్నం ఈ క్రమంలో పరివాహక ప్రాంతంలోని ప్రజలకు పునరావాసం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రాకు బాధ్యతలు అప్పగించామని పొన్నం స్పష్టం చేశారు. ఆ మూసీ ప్రాంతాన్ని అన్ని రకాలుగా పర్యాటక, పారిశ్రామిక లేదా పర్యావరణ, నీటికి సంబంధించినటువంటి దుర్వాస ఏం లేకుండా భవిష్యత్తులో ఇదొక అందమైనటువంటి టూరిజం ప్లేస్గా కూడా ఉపాధి అవకాశాలను పెంచేటువంటి విధంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తన ప్రణాళిక తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వచ్చినాం. తప్పకుండా ప్రజలందరూ కూడా సహకరించమంటారు. ఎవరికి కూడా పునరావాసం కింద నష్టం చేసే ఆలోచన ఎవరికీ లేదు. అందరికీ రీహాబిలిటేషన్ జరుగుతుంది. అందరూ సహకరించాలి. ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నష్టపోతున్నారో అనుకుంటారో అన్ని రాజకీయ పార్టీలను కూడా దీనికి సహకరించమని కోరుతా ఉన్నాం. స్థానికంగా ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరిస్తా ఉన్నాం. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఏదైనా ఒకటో అర ఉంటే నేను పత్రికల వారు కూడా కోరుతా ఉన్నా. దీనికి సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఇది పెద్ద ఒక రెనోవేటెడ్ కాన్సెప్ట్ తీసుకొని ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నప్పుడు మీ అందరి సహకారం కూడా అవసరం. కాబట్టి మూసీ ప్రక్షాళన, మూసీ పునర్నిర్మాణము, మూసీ భవిష్యత్ తరానికి ఉపయోగపడే ఒక ప్రాజెక్టుగా చేసే ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించాలని కోరుతాను.